నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో డిస్క్ సమస్యలు, అలాగే డిస్క్ సమస్యలకి నిజంగానే సర్జరీ అవసరం పడుతుందా లేదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సజీ డిసౌసా గారు ఫ్రమ్ కేఎస్ఏసీ హాస్పిటల్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్నవాళ్ళం లేదు, పెద్దవాళ్ళం లేదు, మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది డిస్క్ ప్రాబ్లం అని. అసలు ఎందుకు డిస్క్ ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఏ ఏజ్ నుంచి? ఇప్పుడు మన వెన్నుపూసలు ఉన్నాయి కదా, తలకాయ కింద నుంచి సర్వైకల్ వర్టిబ్రా C1, C2, C3, C4, C5, C6, C7, తర్వాత థొరాసిక్ వర్టిబ్రా స్టార్ట్ అవుతుంది. అట్లా దెన్ లంబార్ వర్టిబ్రా, దెన్ సేక్రల్ వర్టిబ్రా, కాకిక్స్ వర్టిబ్రా, ఇట్లా ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు మనము దేవుడు బాడీని ఎలా తయారు చేసింది చూడాలండి. ఇప్పుడు మన స్క్రూ పెట్టినప్పుడు వాషర్ పెడతాం చూడండి, వాషర్ ఎందుకు పెడుతున్నాం? ఫ్రిక్షన్ అయ్యి అది తొందరగా అరిగిపోకుండా ఉండడానికి. ఇదే కారణం, ప్రతి ఎముకలు ఎక్కువ అరగకుండా ఉండడానికి, అరగడమే లేకుండా ఉండడానికి, అక్కడ వేరే ఇంజురీస్ కూడా రాకుండా ఉండడానికి దేవుడు పెట్టిన షాక్ అబ్జర్వర్ అనమాట డిస్క్. ఓకే, సో ఇదేంటంటే ఈ డిస్క్ది స్ట్రక్చర్ కూడా చాలా ఇదిగా ఉండదు. అంటే అవుటర్ పల్పస్ ఒక యాన్యులస్ ఇది ఉండదు, ఫైబ్రస్ మెటీరియల్ ఉండదు అనమాట. లోపల జెల్ లాగా ఉంటుంది, మన అలోవెరా జెల్ అంతే కదా, జెల్ తెలుసు కదా. సో ఇదే ఒక కన్సెంట్ పల్పస్ మెటీరియల్ ఉందన్నమాట. సో ఇది డిస్క్ మొత్తం ఫామ్ చేసేది. సో మన వెన్నుపూసలు ఇప్పుడు ఇట్లా నేను ముందు C1, C2, C3, C4, C5, C6 ఇట్లా చెప్పడం, దీనిలో మనకి డిస్క్ లేని కొన్ని వర్టిబ్రాస్ మాత్రమే ఉంది. C1, C2 మధ్యలో డిస్క్ లేదు. మళ్ళీ శాక్రమ్ ఫ్యూస్ అయిన తర్వాత దానిలో ఉండదు, కాకిస్ ఫ్యూస్ అయిన తర్వాత ఉండదు. బాకీ అన్ని ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ 33 వర్టిబ్రాస్ ఉంటాయి. అది మళ్ళీ కాకిక్స్, సేక్రమ్ అనేది లాస్ట్ టెయిల్ బోన్ దగ్గర ఉన్నది. కొన్ని మన అడల్ట్ పెద్దగా అయిన తర్వాత అది ఫ్యూస్ అయిపోయిన తర్వాత అక్కడ డిస్క్ ఉండదు. బాకీ మనకు మొత్తానికి ఆల్మోస్ట్ 23 డిస్క్లు ఉన్నాయి. 23 ఎన్ని ఎముకలు మధ్యలో ఉంది. సో ఈ డిస్క్ది పని ఏంటంటే షాక్ అబ్జార్బర్. మన బండిలో షాక్ అబ్జర్వర్ ఉన్నాయి కదా. సో మనము కూర్చొని లేవడము, లేదా ఇట్లా కూర్చున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఎత్తేసిన అయినప్పుడు, కింద జారి పడినప్పుడు, ఏదన్నా ట్రామా మా బాడీలో ఏదైనా షేకింగ్ జరిగితే స్పైనల్ కార్డ్ అంటే తలకాయ నుంచి లోపల చాలా స్పెషల్గా ద మెయిన్ నర్వ్ పోవడం జరుగుతుంది. ఈ నర్వ్కి ఎట్టు విధంగా ఇబ్బంది కాకుండా ప్రొటెక్ట్ చేసేదే ఈ వర్టిబ్రల్ కాలం. ఆ వర్టిబ్రా మధ్యలో ఈ వర్టిబ్రాకి ఏం కాకుండా చూసేదే ఈ డిస్క్. ఓకే, సో అట్లా ఒక అద్భుతకరమైన ఒక స్ట్రక్చరల్ ఇదనమాట ఈ డిస్క్. సో ఈ డిస్క్ ఏంటంటే అది ఉన్న చోటే ఉండాలి, అది ఉన్న హైట్లోనే ఉండాలి, అది ఉన్న కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అది లేకపోతేనే అది ఇబ్బందులు క్రియేట్ చేసేది. సో ఏంటంటే ఇప్పుడు 2 ఎముకల మధ్యలో డిస్క్ ఉందనుకోండి, ఈ ఎముకలది గ్యాప్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ జరిగితే ఈ డిస్క్కి అక్కడ ఉండడం కుదరదు. తక్కువ అయిందనుకోండి, అక్కడ ప్రెషర్ పడి ఆ డిస్క్ బయటకు జారుతుంది కదా. ఎక్కువ అయిందనుకో, అక్కడ లూజ్గా ఉండి కరెక్ట్ ఇంటాక్ట్ లేదంటే అప్పుడు కూడా బయటకు రావడం జరుగుతుంది. ఓకే, సో డిస్క్లు నానా రకంగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్క్ బల్జ్ అని చిన్నగా బయటకు రావడం, అక్కడ ఏంటంటే ఆ పల్పస్ ఫైబ్రస్ ఇది యాన్యులస్ ఫైబ్రోసిస్ అనేది సబ్స్టెన్స్ ఉంది కదా, రింగ్ లాగా బయట ఉండేది, అది ఇంటాక్ట్గానే ఉంది. దానిలో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఆ హోల్ డిస్క్ ఇట్లా కొంచెం బయటకి ఇట్లా వచ్చి పొడవడం జరుగుతుంది. అది ఎక్కువ శాతం ఎముకలు కంప్రెస్ అవడంలో జరిగేది. అది దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్ బల్జ్. ఇంకొకటి డిస్క్ హెర్నియేషన్ అని ఉంటుంది. అంటే ఈ యాన్యులర్ ఫైబ్రస్ ఇది ఎక్కడన్నా క్రాక్ ఫామ్ అవుతుంది, పగులుతుంది. పగిలినప్పుడు ఈ ముందు జెల్ ఉంది, ఎందుకంటే లోపల ఉండే జెల్ ఇది బయటకు రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిస్క్ హెర్నియేషన్. ఈ బల్జ్ అన్నది మొత్తానికి చాలా బయటకు వచ్చింది అనుకో, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొలాప్స్. ఇంకా ఈ డిస్క్లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు, వాపు రావచ్చు, దట్ ఈస్ కాల్డ్ డిస్కైటిస్. ఓకే, ఈ డిస్కే ఇప్పుడు సన్నగా అయిపోవడం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ థిన్నింగ్ ఆఫ్ డిస్క్. ఈ థిన్నింగ్ ఆఫ్ డిస్క్ వచ్చినప్పుడు కూడా ఎముకల మీద రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే కొందరికి ఇట్లా అటు ఇటు చేసినప్పుడు కర్ స్క్రాచ్ క్రాక్లింగ్ సౌండ్ వచ్చిన కొద్దిగా థిన్నింగ్ ఆఫ్ డిస్క్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డిస్క్లో ఉన్న వాటర్ కంటెంట్, ఇది జెల్లాగా ఉందని అన్నారు కదా, ఆ వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఎండిపోయినప్పుడు, డీహైడ్రేషన్ జరిగినప్పుడు కూడా డిస్క్ హార్డ్ అవ్వడం జరుగుతుంది, అది సైజు తక్కువ అవ్వడం జరుగుతుంది, హైట్ ఆఫ్ డిస్క్ విల్ రెడ్యూస్. అది కూడా
బయట రావడం అనేది జరుగుతుంది. సో ఇది బయట లోపల పోయినప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటంటే పక్క నుంచి పెద్ద నరం పోవడం ఉంది కదా, ఈ పెద్ద నరములు పోయి పొడవడం జరుగుతుంది. సో పెద్ద నరం మెయిన్ ఒక ఇదిలో వచ్చి మనకిప్పుడు 10 floors ఉన్న ఒక అపార్ట్మెంట్లో 8వ ఫ్లోర్లో వాటర్ వచ్చిన దీనిలో బ్లాక్ ఏదైనా వచ్చింది అనుకోండి, వాటర్ పైపులు బ్లాక్ వచ్చిందంటే 7th, 6th, 5th, 4th, 3rd, 2nd, 1st ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీళ్ళు రాదు కదా, అంతే కదా. సో మన తలకాయ నుంచి ఆ పెద్ద నరం ఇలా స్పైనల్ కార్డ్ నుంచి వెళుతూ ఎక్కడన్నా ఒత్తిడి జరిగింది అనుకోండి, ఈ డిస్క్ ఏదన్నా వచ్చి ఒత్తిడి జరిగింది అనుకోండి, అక్కడ నుంచి కిందకి ఉన్న సిగ్నల్స్ ప్రాబ్లం అవుతుంది. సో మెడ దగ్గర ఒత్తిడి కనుక ఏదైనా అయింది అనుకోండి, అక్కడ చెయ్యి ఇక్కడ మెడ కొంచెం పట్టేసినట్టుండు నొప్పి రావడము, అక్కడ నుంచి చెయ్యి లాగడము, చేతులు తిమ్మిరి రావడము, మండ రావడము, చెయ్యి బలం లేకుండా అవడము, ఛాతీ భాగం నొప్పి రావడము, కళ్ళు తిరగడము, ఇలాంటి లక్షణాలతో కనిపించడం జరుగుతుంది. కేఎస్ఏసి హాస్పిటల్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనకి ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ చెప్పడం జరుగుతుంది కదా. సో ఇక్కడ చాలామంది అంటారు డిస్క్ ఒక్కసారి బయటకు వస్తే అది తిరిగిపోదు అనే కదా మీరు అందరు అన్నారు, అన్ని డాక్టర్స్ చెప్పారు. సేమ్ క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నా బ్రెయిన్లో అదే రేజ్ అవుతుంది, అసలు ఉండదు కదా అని అందరూ అంటుంటారు కదా, ఎలా? ఫస్ట్ డిఫ్యూస్ డిస్క్ బల్జ్ వచ్చి ఇది పొడిచి నారోయింగ్ ఆఫ్ ద కెనాల్, అది మొత్తం నారోయింగ్ చేసే సంగతి ఆ డిస్క్ లోపల పోయి మైల్డ్గానే ప్రెస్ అవుతుంది. మైల్డ్ డిస్క్ ప్రెషర్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ప్రాణిలాగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం కూర్చున్న విధానం, పడుకున్న విధానం, ప్రయాణం చేసే విధానం, అన్ని చిన్న 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ మన ఇద్దరిని కానీ ఇప్పుడు ఈ ఛానల్ మన ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని ఏదన్నా ఒక మెషిన్లు పంపించండి, స్కానింగ్ మెషిన్ కానీ ఏదన్నా ఒక డయాగ్నోస్టిక్ టూల్ పంపించండి, ఏదో ఒక ప్రాబ్లంతోనే బయటకు వస్తుంది. సో ఆ మాత్రం ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది దేవుడై ఉండాలి. మనిషిలాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఉండదు. సో అదన్నీ చికిత్స చేయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఎవరన్నా మీకు ఇది మరీ డిస్క్ అని చెప్పి మిమ్మల్ని భయపెట్టింది అనుకోండి, ప్లీజ్ రిలాక్స్. ఎందుకంటే ఇది భయపడాల్సిన విషయమే కాదు. అంటే నేను ముందు మళ్ళీ చెప్పింది మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నాను ఏంటంటే డిస్క్ బల్జ్ ఈజ్ నాట్ పర్మనెంట్. డిస్క్ బల్జ్ ఈజ్ ఎ రివర్సిబుల్ థింగ్ వితౌట్ ఎనీ సర్జికల్ మెథడాలజీ. సో సర్జరీ అవసరమే లేదు. సో డిస్క్ సమస్యలకి 95% సర్జరీ అవసరమే లేదు. సో నేను ఇప్పుడు మన కేఎస్ఏసి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ముందు జరిగినది, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న ఒక రిపోర్టు చూపిస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ విత్ డిస్క్ ప్రొట్రూషన్ నోటెడ్ ఎట్ లెవెల్ ఆఫ్ right lateral recess, right neural foramina causing compression of existing nerve roots. నరాలు నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఆన్ రైట్ సైడ్ నారోయింగ్ ఆఫ్ బైలాటరల్ న్యూరల్ ఫొరామన్ L5S1. న్యూరల్ ఫొరామన్ని నారో చేసే విధంగా మరీ అంత ఒత్తిడి డిస్క్ ఇది ఉండదు. దిస్ ఇస్ అన్ MRI, బిఫోర్ MRI అండ్ ఆఫ్టర్ MRI. నౌ ఐ విల్ షో యూ దిస్ డేటెడ్ 13/7 అండ్ దిస్ వన్ 1/10 October. దానిలో నెక్స్ట్ MRIలో మైల్డ్ డిస్క్ బల్జ్ అట్ L4, L5 విత్ నో నారోయింగ్. వితిన్ 3 monthsలోనే డిస్క్ కంప్లీట్ పోయింది. ఓకే, కంప్లీట్ అది 3 కూడా కాదు, 2.5 monthsలో ఆ డిస్కే పోతుంది. ఇది మా సమస్య ఏంటంటే ఇక్కడ 90% డిస్క్ కాదు ప్రాబ్లం క్రియేట్ చేసేది. ఎప్పుడు ఎముకలు పోయి పొడుస్తుందనే అది చాలా డేంజర్. ఎముకలే కొద్దిగా అటు ఇటు పోయి ఎముకలది షార్ప్ మూలలు పోయి పొడుస్తుంది. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. అదే మనం తిరిగి తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఈ డిస్క్ బల్జ్ ఇది నేను ఎందుకు ప్రూఫ్ చూపిస్తున్నా అంటే మరీ అంత డిస్క్ బయటకు వస్తే అది లైఫ్లో తిరిగిపోదు అని చెప్పుకున్న ఒక అపోహ పెట్టుకొని పాపం చాలామంది తిరుగుతున్నారు. అలాగే సజెషన్స్, సలహాలు కొన్ని డాక్టర్స్ కూడా ఇచ్చి పేషెంట్ని భయపెడుతున్నారు. ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే కంప్లీట్లీ ఇంకా బెడ్ మీదే ఉండాల్సిన అవసరం ఉంటుంది అండ్ మీ పనులు మీరు కూడా చేసుకోలేరు. ఒకవేళ ఇన్ కేస్ సర్జరీకి వెళ్ళినాక పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్న పేషెంట్స్ని కూడా మనం చూస్తున్నాం. పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? అసలు సర్జరీయే చేయించుకునేది కంప్లీట్లీ క్యూర్ అవ్వడానికి, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? అండ్ కంప్లీట్లీ వాళ్ళ తర్వాత లేచి నడవలేని పరిస్థితి ఈవెన్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి? సో అమ్మ, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలంటే నేను తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరికి అర్హత లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 28 సంవత్సరాలు సర్జరీ చేసి కాంప్లికేషన్ మీద కాంప్లికేషన్ వచ్చే పేషెంట్ని నేను ఎన్ని లక్షలు చూసింది నాకే గుర్తులేదు. సర్జరీ చేసిన తర్వాత
ఓకే, సో వాళ్ళకందరికీ నేను చెప్పేది ఏంటంటే చూడమ్మా, ఇప్పుడు నేను మరీ ఎంత గొప్పవాడిని, నేనే దీనికి చివరి పరిష్కారం అని చెప్పట్లేదు, కానీ దయచేసి ఒక్కసారి మాలాంటి ఒక డాక్టర్ దగ్గర లేదా హాస్పిటల్ దగ్గర వచ్చి ఆ డిస్క్ది సమస్య ఎవరైతే కూడా ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు చూపించేసి మీకు పరిష్కారం ఇస్తున్నారో ఆ డాక్టర్స్ని ఒక్కసారి సంప్రదించండి సర్జరీకి ముందు. అంటే సర్జరీ షుడ్ బి ఏ లాస్ట్ ఆప్షన్. నేను ఇప్పుడు చెప్పినా కదా 95% సర్జరీ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని. ఆ 5% అంటే మరీ కాంప్లికేటెడ్ ఉండి మరీ అది అంటే థీకల్ శాక్ పగిలిపోయి అక్కడ యాన్యులర్ టేర్ అయింది, అది మొత్తం ఫైబ్రస్ కంటెంట్ బయటకు వచ్చి అదొక సిస్ట్ ఫామ్ అయ్యి అది అక్కడ గందరగోళంగా రకరకాల ప్రాబ్లం ఉంటే దెన్ వీ విల్ థింక్ అబౌట్ సర్జరీ. కానీ అది లేని పక్షంలో అది చాలా చాలా మినిమల్ కేసెస్లో మాత్రమే వస్తుందమ్మా. ఇది ఏంటంటే ఎకనామిక్ పర్పస్ అంటే బిజినెస్ పరంగా సర్జరీ చేస్తున్న తప్ప వేరే ఇదేం లేదు. ఇఫ్ వెన్ ఐ టెల్ దిస్ మెనీ మోడర్న్ మెడికల్ డాక్టర్స్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మీ, బట్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే, మీరు యూ క్యాన్ లుక్ ఇన్ టు అవర్ రికార్డ్స్ ఆర్ లుక్ ఇన్ టు ఎనీ పేషెంట్స్ రికార్డ్స్. సో మీరు చెప్పేది చాలా కరెక్ట్ అమ్మా. సర్జరీ చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఈ వీళ్ళు చెప్తున్నారు పడిపోతుంది, అదే అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అన్నీ భయపడి చేసి ఇప్పుడు చూడండి బిజినెస్ నడిచేది రెండు ఫ్యాక్టర్లు. ఓకే, ఒకటి గ్రీడ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నేను ఒక ఆయిల్ తీసుకొని నా చేతులు పెట్టి నెట్టికి పెట్టాలి కదా, ఆ ఆయిల్ నేను ఇది చేస్తే నా చేతులు కూడా ఎంట్రికలు వస్తుందని చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో మొత్తానికి బట్టతల అయిన వాడికి కూడా కొంచెం గ్రీడ్ ఉండాలి. నాకు అది ముసలివాళ్ళు అయితే కూడా నాకు కొంచెం గ్రీడ్ అత్యార్తి దానికి కొంచెం ఇది దానిలో బిజినెస్ జరుగుతుంది. ఓకే, సెకండ్ ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్, భయములు బిజినెస్ జరుగుతుంది. ఈ రెండు కారణాలనే బిజినెస్ జరిగేది. సో హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ టు మేక్ పేషెంట్ గ్రీడ్ యాజ్ వెల్ యాజ్ ఫియర్. అండ్ సార్ ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నల్ పార్ట్. సో మనం ఐడెంటిఫై చేయడం కుదరదు, సెల్ఫ్గా అసెస్ చేయడం కుదరదు. సో ఎప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఏంటంటమ్మా, మనకు రోజు చేసిన పనులు మనకు చేయకుండా అవడం. ఓకే, ఇప్పుడు మనం పొద్దున లేచినప్పటి నుంచి మెడ మొత్తం పట్టేయడము, చెయ్యి లాగడము, గుంజడము, తిమ్మిరి రావడము, చేతులు ఏదైనా పట్టుకుంటే అది మనకి జారిపోవడము, పట్టివ్వకుండా వదలడము, అదంటే చాలా అడ్వాన్స్ అయింది అనుకోండి, ఛాతీ భాగం ఇట్లా నొప్పి రావడము, కళ్ళు తిరగడము, ఇదన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్. నడుముకి అయితే నడుము నుంచి కాళ్ళు లాగడం, గుంజడం, తిమ్మిరి పట్టడం, మూత్రం మోషన్ పోయినప్పుడు కొద్ది ఇబ్బంది, కాళ్ళది వేళ్ళు కొద్ది ఇట్లా పెరాలిటిక్ లాగా పడిపోయినట్టు, అంత బలం లేనట్టు అవడము, ముద్దుబారిపోవడము, ఇలాంటి లక్షణాలు వస్తే కొంచెం అడ్వాన్స్ అయినట్టే. సో ఇది మన రోజు చేసిన కూర్చొని లేచినప్పుడు కానీ పడుకున్నప్పుడు అట్టు ఇది టర్న్ చేస్తే ఇటు టర్న్ చేస్తే కొంచెం నడుము చాలా నొప్పిగా రావడము, తొండి భాగం నుంచి మనకు రేడియేటింగ్ పెయిన్ అనిపించడం, లేదా కాళ్ళు పైన నుంచి ఏదైనా లాగడం, గుంజడం, ఇట్లా అన్నీ ఉండే మనం డాక్టర్ని కలవాలి ఖచ్చితంగా. ఇంకొకటి డయాగ్నోసిస్ అయితే మనకి బేసిక్ డయాగ్నోసిస్ చెప్తే ఎక్స్రే ఉంది, డిజిటల్ ఎక్స్రే ఉంటుంది ఇప్పుడు, దెన్ సిటీ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది, దానిలో క్లారిటీగా డిస్క్ది డీటెయిల్స్ కంప్లీట్ తెలుస్తుంది, డిస్క్ది పరిస్థితి ఏంటి అనేది కూడా. సో దెన్ మనకి నరాలది అంటే ఈఎన్ఎంజి ఎలక్ట్రోన్యూరోమైలోగ్రామ్ చేసుకుంటే మనకి నేను ముందు చెప్పినట్టు న్యూరోపతి ఏదైనా ఉంటుందా లేదా, అక్కడ వరకు జబ్బు ముదిరిందా లేదా అని తెలుస్తుంది. ఇది ఏదైనా ఏ ప్రాబ్లం ఉండే కూడా ఇప్పుడు మా దగ్గర వచ్చిన పేషెంట్ చాలా వరకు ఒక 80% నరం కూడా చచ్చిపడిపోయిన కేసే వచ్చేది. సో అది కూడా మనం రివర్స్ చేస్తున్నాం విత్ మెడికల్ రిపోర్ట్. ఈవెన్ డీమైలినేటింగ్ న్యూరోపతి ఈస్ రివర్స్డ్ అట్ కేసీసీ హాస్పిటల్స్. సో ఇది ఏంటంటే ఒక రోజు నేను ముందు చెప్పినట్టు 2 రోజుల నుంచి చేసి ఏదో ఫ్లై బై నైట్ లాగా ఉన్న ఒక హాస్పిటల్ కాదు ఇది ఇక్కడే హైదరాబాద్ సేమ్ ప్లేస్లో. ఈ రోజు వరకు నేను 98లో మన మన జేటీ మొబైల్స్ అని ఒకటి వచ్చింది, ఏటీ మొబైల్స్, తర్వాత అది భారతి ఇదయింది, భారతి ఎయిర్టెల్ అయింది, తర్వాత ఎయిర్టెల్ అయింది. అప్పుడు నుంచి నంబర్ నాకు ఇప్పుడు కూడా ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫస్ట్ తీసుకున్న ఒక నంబర్ సేమ్ ప్లేస్, కొంచెం ఈ రోడ్డుకి ఇవతల ఉండదు, కొంచెం అవతల మారుతుంది, అండ్ చిన్నగా ఒక క్లినిక్ ఉండే, అది కూడా పెద్ద హాస్పిటల్ అయింది. అది తప్ప మనమే అక్కడే కూర్చున్నాము, అక్కడే ఉండి సేమ్ ప్లేస్లో ఉండి పేషెంట్ని సలహాలు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఇప్పుడు కదా 28 years క్రాస్ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం అయితే రేజ్ అయింది. మరి డిస్క్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి రాంగ్ పోస్టర్స్ ఉంటే ఇబ్బంది కలుగుతుంది? అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు చేయకూడదు? ఇప్పుడు మనకి ఇప్పుడు
నిల్చొని బెండ్ చేయకూడదు, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదమ్మా, అదొకటి. సెకండ్, బెండ్ చేస్తే కూడా వెయిట్ లేపకూడదు. ఓకే, ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినట్టు అవ్వకుండా చూసుకోవాలి. దెన్ ఆక్వర్డ్, ఈ ఎక్కువ దిండులు వేసుకొని పడుకోకూడదు, పడుకొని టీవీ చూడడం, పడుకొని మొబైల్ కంటిన్యూస్గా అది చేసుకొని ఉండడం. దెన్ ఆక్వర్డ్ పొజిషన్, మనం రీడింగ్ చేసినప్పుడు మన క్లాస్ ఇది సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు ఇట్లా కంటిన్యూస్ మనకి ఏంటి టైం లైన్ ఉంటుంది కదా, ఫలానా టైం ముందు ఇదన్నీ ముగించాలని ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క టైంకి ఎదురుగా మనం ఫాస్ట్గా రన్ చేసి ఈ వర్క్ ఫస్ట్ ఫినిష్ చేస్తాం, తర్వాత పని అని చూస్తే అప్పటి వరకు కంప్రెషన్ రావడం, ఒకటే పొజిషన్లో కూర్చొని పని చేయడం, కింద జారి పడడం. ఓకే, మళ్ళీ ఇట్లాంటి ఇద్దరు స్పోర్ట్స్ ఇంజురీస్, రకరకాల స్పోర్ట్స్ ఇంజురీస్. సో ఇవి అన్నితో ఇది రావడం జరుగుతుంది. దెన్ వేరే ఒకటి నేను చూస్తున్న ఒక సంగతి ఏంటంటే స్మోకర్స్. ఈ స్మోక్ చేసే వాళ్ళు చాలామందికి డిస్క్ సమస్యలు రావడం జరుగుతుంది. అంటే అది వాళ్ళది డిస్క్ డీహైడ్రేట్ రావడం కనిపిస్తుంది, వాటర్ కంటెంట్ వెళ్ళిపోవడం, డిస్క్ అరుగుదల, డీజనరేషన్ చాలా స్మోకర్స్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మన న్యూట్రియంట్ సప్లైస్ రక్తముల నుంచి, మనం ఇప్పుడు మన ఫండ ఎలా ఉంటుందన్నమ్మా, మన నోట్ల నుంచి తింటున్నాం కదా, ఈ తినేది ఏమి ఉండే కూడా కడుపులో వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి దాని ఎసెన్స్ రక్తంలో కలిసి రక్తమే అన్ని చోట తీసుకుపోవడం జరుగుతుంది. సో ఈ రక్తం ఈ న్యూట్రియంట్స్ని తీసుకొని డిస్క్ వెళ్ళి సప్లై చేసేప్పుడు రక్తంలో నికోటిన్ ఉండే, ఆ స్మోక్ చేసిన వాళ్ళు ఆ నికోటిన్ కంటెంట్ ఎక్కువ ఉండదు అనుకోండి, అది ఈజీగా న్యూట్రియంట్స్ అబ్సార్బ్ చేయరు. సో అది వాళ్ళకి డిస్కులు మాత్రం కాదు, బాకీ అన్ని చోట ఎఫెక్ట్ అవుతుంది బాడీలో, బట్ డిస్కులు మాత్రం ఈ అరుగుదల సంబంధించిన సంగతులకి అదొక మెయిన్ రీజన్. దెన్ ఏజింగ్, మళ్ళీ ఎక్కువసేపు స్పైన్ని అబ్యూస్ చేయడం, వాళ్ళు ఎక్కువ లోడ్ తీసుకొని నడిచిన వాళ్ళు, మన పోర్టర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మళ్ళీ ఆక్యుపేషనల్ అసార్ట్, వైల్డ్నెస్ట్, డెంటిస్ట్, తల వంచి పేషెంట్ని కంటిన్యూస్గా చూసుకొని ఉండడం, ఈ మన వాచ్ రిపేర్ చేసేవాళ్ళు, మొబైల్ రిపేర్ చేసే ఇలా చాలా మైన్యూట్ ఉంది కదా జూమ్ చేసుకొని, మైక్రో సర్జరీస్ చేసే డాక్టర్స్, వాళ్ళది లెన్స్ పెట్టి మరీ జూమ్ చేసి చిన్న చిన్న సర్జరీ చేస్తారు. సో ఇట్లాంటి కంటిన్యూస్ ఫోకస్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి జబ్బులు చాలా కనపడుతుంది. ఇంకొకటి ఒబిసిటీ, లా ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మరీ ఎక్కువ ఉండడం, ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ గుడ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ కరెక్ట్ పోస్టర్స్. కొందరు ప్రయాణం చేసే కారు కానీ బస్సు కానీ ఫ్లైట్ ఏది ఎక్కితే కూడా అది ఎక్కి కూర్చోవడం, నిద్రపోవడం, టక్కని పడి. ఓకే, సో ఆ ఆక్వర్డ్ పొజిషన్లో ఉండడం, దీస్ ఆర్ ఆల్ థింగ్. దెన్ మన హైదరాబాద్ కాదు, ఇండియన్ రోడ్స్లో 100 మీటర్స్ బండి నడిపితే చాలు, అందరిది డిస్క్లు గిక్స్లు అన్నీ పోతుంది, అదొకటే వేరే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా బ్లైండ్లీ దే బిలీవ్ ద డాక్టర్. సో సెకండ్ ఒపీనియన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ పేషెంట్స్ గెట్ అంటే? సీరియస్లీ స్పీకింగ్, ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కదమ్మా. ఇఫ్ అలోపతి వాజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, వై ఆయుర్వేద, వై హోమియోపతి, వై సిద్ధ, వై యునాని, వై ప్రాణిక్ హీలింగ్, వై టిబెటన్ మెడిసిన్, why traditional Chinese medicine, why magnetotherapy, why hydrotherapy, atla why yoga, why naturopathy, why umpteen system of medical system across the world. Enduku idu okkate seripoyindi kada. Every therapeutical aspect has its own science andi, its own benefits, its own merits. ఎవరు అని చెప్పడానికి మనం ఇది చేయకూడదండి. ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బోనస్, ఇట్స్ ఓన్ మెరిట్స్. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ది ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి పేషెంట్కి మనం దేవుడు తలకాయ ఇచ్చేది ఎంటికలు పెంచడానికి కాదు కదా, అవునా? కాదు, మనకు కొంచెం ఆలోచన చేయాలి. సో ఒక సిచ్యువేషన్లో నేను ఈ డాక్టర్ దగ్గర వెళ్ళింది, ఈ డాక్టర్ ఇలా చెప్పడం జరిగింది, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళింది, ఆ డాక్టర్ అలా చెప్పడం జరిగింది, ఈ డాక్టర్ వెళ్తే ఇంట్లో వచ్చి వాళ్ళతో ప్రియురాలతో వాళ్ళు బంధువులతో హూ ఎవర్ మ్యాటర్స్ వాళ్ళతో కూర్చోవలసి ఇది ఇలా చెప్పడం జరిగింది, ఇట్లా చెప్పడం జరిగింది, విచ్ ఈస్ ద రైట్ థింగ్. సొంత బుద్ధి అందరికి ఉంటుంది. ఆ బుద్ధితో ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు పెట్టిన ట్రాప్లు పడదండి ఎవరు. లేదంటే ఈ భయపెడుతున్న వాళ్ళ ముందు అక్కడే పడిపోతాయి. అయ్యో నాకు తిరిగి వెళ్ళడానికి కూడా లేదు, నాకు అది పడిపోతుంది, ఇది పడిపోతుంది అని ఆ భయంలో కూలిపోయి సర్జరీకి ఇది చేస్తాడు. సో అది అవసరం లేదు. సో నాట్ ఓన్లీ 2 ఒపీనియన్స్, సెకండ్ ఒపీనియన్ ఐ టెల్ ద పేషెంట్ యూ హ్యావ్ టు టాక్. మనకు పోయేది ఏముంది, కన్సల్టేషన్ ఫీజ్. ఒక 5 చూస్తే 5 హ్యాస్ 5 ఒపీనియన్. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు థింగ్, ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఇలాంటి సమస్యలతో ఒక ఫిజిషియన్ దగ్గర వెళ్తే హీ విల్ గివ్ యూ మెడిసిన్స్. ఓకే, ఇదే జబ్బు తీసుకొని ఒక సర్జన్ దగ్గర వెళ్తే ఆయన సర్జరీ చేస్తారు.
హిస్ యాంగిల్, హిస్ నాలెడ్జ్ ఆర్ హిస్ కర్మ మండలం ఈజ్ సర్జరీ. ఏదన్నా డాక్టరు, ఏదన్నా సిస్టమ్ మిమ్మల్ని చికిత్స చేయనియండి, నాట్ అ ప్రాబ్లం. బట్ బిఫోర్ దాట్ ట్రీట్మెంట్కి ముందు మెడికల్ రిపోర్ట్ ఉందా, ట్రీట్మెంట్ తర్వాత మెడికల్ రిపోర్ట్ ఉందా, అది ఉండే చదువు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది కదా అండి ముందు ప్రాబ్లం ఉందని, తగ్గిపోయిందని. సో డాక్టర్ డజంట్ మ్యాటర్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డజంట్ మ్యాటర్, ద థెరపీస్ డజంట్ మ్యాటర్. అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఇంకొక 10 కానీ, ఏ 10 అయితే కూడా డజంట్ మ్యాటర్. ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్. పేషెంట్ షుడ్ బెనిఫిట్. అల్టిమేట్లీ ఏంటంటే పేషెంట్కి నయం జరగాలి. పేషెంట్ తన కష్టపడి తీసుకువచ్చిన డబ్బులు, తన ప్రయత్నంలో తీసుకొచ్చిన డబ్బులు ఇంకొకరిని నమ్మకం పెట్టుకొని వాళ్ళ చేతులు పెడుతున్నారు, డాక్టర్ గారు నన్ను రక్షించండి, ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయట తీసుకురానియండి. ఆ నమ్మకాన్ని మోసం చేయడానికి ఒక్క మెడికల్ సిస్టమ్స్ కానీ ఒక్క డాక్టర్ కూడా హక్కు లేదండి. అది మా మతం. As my personal self and KSAG Hospital, the motto from the beginning it is that same thing. We will never allow anybody to cheat anybody. ఎందుకంటే ఇక్కడ నిజాయితీగా ఉండాలి. మాతో కుదరదంటే సింపుల్. కుదరదంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసి మిమ్మల్ని పంపిస్తాము. డోంట్ వరీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.